పాలక్ కడి. పాలక్ కడి. పాలక్ కడి చాలా ఇన్నోవేటివ్ ఉంది పేరు. ఒక రుచిగా పాలక్ కడికి కావాల్సిన పదార్థాలు సార్ చెప్పండి. డెఫినెట్లీ పాలక్ కడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలకూర, పెరుగు, కొత్తిమీర, ఉప్పు, శనగపిండి, కరివేపాకు, ఆనియన్స్, పసుపు, కారం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర మరియు ఆయిల్. ఓకే స్టార్ట్ చేద్దామా పాలక్ కడి? డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్. ఒక బౌల్ ఇవ్వండి. దీంట్లో పాలకూరని చాప్ చేయాలి. చాప్ చేసేసి శనగపిండి మిక్స్ చేయాలి. దీంట్లో ఉప్పు, స్పైసీనెస్ కోసం కారం, లైట్గా వాటర్ మిక్స్ చేయాలి. మీరు ఇది మిక్స్ చేయండి ఉదయ్. అప్పటిదాకా నేను ఆయిల్ హీట్ పెడతాను. ఓకే. సో ఉదయ్ వచ్చేసి పాలక్ పకోడీ బ్యాటర్ ని మిక్స్ చేస్తున్నారు. నేను వచ్చేసి పొయ్యలు హీట్ చేస్తున్నారు. సో ఆయిల్ హీట్ అవుతుంది. సో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది. ఇక్కడ ఉదయ్ చక్కగా పాలక్ పకోడీ మిశ్రమాన్ని మిక్స్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఉదయ్. సో నెక్స్ట్ వచ్చేసి పెరుగు తీసుకుని పట్టుకోండి ఉదయ్. దీంట్లో చక్కగా లైట్గా మజ్జిగ తయారు చేయాలి. సో వాటర్ వేద్దాం. వాటర్ వేసి కడి కోసం శనగపిండి వేద్దాం. ఒక నిమిషం ఉదయ్. ఉప్పు వేసి పసుపు వేసి మిక్సీ జార్ పెట్టి మీరు మిక్సీలో చర్న్ చేయండి. అంటే మనం మామూలుగా డైరెక్ట్ గా చేసామనుకోండి అది గ్రైండ్ కాదు కాబట్టి మిక్సీలో ఒకసారి చర్న్ చేసేస్తే ఇన్స్టెంట్ గా అయిపోతుంది. ఉదయ్ వచ్చేసి అయిపోయింది. ఉదయ్ వచ్చేసి పెరుగు చారు కోసం పెరుగుని చర్న్ చేసేసారు, అంటే కడి కోసం. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది. ఎస్ చక్కగా చర్న్ అయిపోయింది. సో ఉదయ్ పాలక్ పకోడీ మిశ్రమాన్ని ఇవ్వండి. సాధారణంగా మనం ఇంట్లో చారు చేసుకుంటాం కదా, సో ఇలా పాలక్ కడి కూడా చేసుకుంటే హెల్దీగా ప్లస్ టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ ఎక్కింది. చక్కగా పకోడీస్ని వేసి ఫ్రై చేద్దాం. పాలకూర హెల్త్కి చాలా మంచిది. సో ఉదయ్ పాలక్ పకోడీస్ ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అవడానికి 5 minutes టైం పడుతుంది. సో ఉదయ్ ఇక్కడ పకోడీస్ ఫ్రై అవుతున్నాయి కదా, అంత లోపల మనం కడి తయారు చేద్దాం. ఓకే. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేద్దాం. ఎస్. సో ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అవుతున్న ఆయిల్లో పోపు కోసం జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేయాలి. మీరు ఇది ఫ్రై చేస్తుండండి, నేను పకోడీస్ సంగతి చూస్తాను. ఓకే. సో పకోడీస్ చక్కగా ఫ్రై అయిపోయాయి. సో ఫ్రై అయిన పకోడీస్ని ఆయిల్ నుంచి తీసేద్దాం. సో పకోడీస్ రెడీ అయిపోయాయి. ఉదయ్ ఆయిల్ని సైడ్లో పెడదాం. ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ పెరుగు మిశ్రమాన్ని వేద్దాం. వేసి కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, చూసుకోవాలి మనకి ఎలా కావాలి. థిక్ థిన్ వేసేసి చక్కగా కలుపుతూనే ఉండాలి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. మనం ఆల్రెడీ ఉప్పు పసుపు అన్నీ వేసేసాము. సో ఇంకేం వేయనక్కర్లేదు, జస్ట్ దీన్ని బాయిల్ చేయాలి. ఓకే. చూసుకోకపోతే క్వాంటిటీ ఎంత కావాలి, సో చక్కగా కలుపుతూనే ఉండాలి పెరుగు చారుని. అదే చక్కగా పెరుగు చారు బాయిల్ అయిపోయింది. కొత్తిమీర ఇవ్వండి. పకోడీస్ మరియు
కొత్తిమీర వేద్దాం. వేసేసి ఒక సర్వింగ్ బౌల్ ఇవ్వండి. అంతే, పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ తయారు చేసుకున్న పాలక్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో తీద్దాం. సో ఫ్రెండ్స్, పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. ఉదయ్ టేస్ట్ చేసి చెప్తారండి ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ రుచిక. పాలక్ కర్రీ ఎలా ఉందో ఉదయ్ చెప్తారు. చాలా బాగుందండి. చాలా బాగుందా? మామూలుగా అందరూ పెరుగు పులుసు చేసుకుంటారు ఇంట్లో, అది కొంచెం డిఫరెంట్ గా ప్రాసెస్ చేశారండి రుచిక గారు. అంతేకాకుండా ఆ పెరుగు పులుసులో ఈ పాలక్ పకోడీస్ చేయడం అనేది ఒక కొత్త రుచి వచ్చిందండి. మరొకసారి రుచిక హ్యాట్స్ ఆఫ్ మీకు. మరొకసారి మీ పేరు నిలబెట్టున్నారు మీరు. థ్యాంక్ యూ ఉదయ్. ఓకే రుచిక, మీరు మరొకసారి రిపీట్ చేయండి. మా ప్రేక్షకులు హ్యాపీగా దీన్ని నోట్ చేసుకుని వాళ్ళు కూడా ఇంట్లో చేసుకుంటారు. డెఫినెట్లీ ఉదయ్. పాలక్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చెప్తాను, చక్కగా నోట్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. పాలక్ కర్రీ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో పాలకూర చాప్ చేసుకుని దాంట్లో శనగపిండి, కారం, ఉప్పు మిక్స్ చేసేసి లైట్ గా వాటర్ మిక్స్ చేసి హీట్ అవుతున్న ఆయిల్లో పాలక్ పకోడీస్ ని ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసుకున్న పకోడీస్ ని సైడ్ లో పెట్టాలి. కర్రీ కోసం ఒక మిక్సీ జార్ లో పెరుగు, శనగపిండి, ఉప్పు, పసుపు వేసి చోన్ చేసి సైడ్ లో పెట్టాలి. పాలక్ కర్రీ తయారు చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసి హీట్ అవుతున్న ఆయిల్లో జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్న ఆనియన్స్ లో మనం చర్న్ చేసుకున్న పెరుగుని వేసి చక్కగా బాయిల్ చేయాలి. కర్రీ బాయిల్ అయిన తర్వాత పాలక్ పకోడీ వేసి కొత్తిమీర వేసి 2 minutes దాకా కుక్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లో తీసి సర్వ్ చేయడమే. అంతే, ఇన్నోవేటివ్ రెసిపీ పాలక్ కర్రీ రెడీ.